మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో గల వడియారం రైల్వే గేట్ వద్ద ఏర్పాటు చేసిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆశీస్సులతో దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం సంతోష్ కుమార్ వరంతో కలిసి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం దశాబ్ద కాలంగా మెదక్ జిల్లా ప్రజల చిరకాల కోరిక అని, ఎంపీగా గెలిచిన తర్వాత తాను ఈ సమస్యను కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా వారు సానుకూలంగా స్పందించి 100% కేంద్ర నిధులతో ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ఆమోదం లభించిందని, ఈ ప్రాజెక్టు సాధ్యమైనందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి చేగుంట మండల ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు. అదేవిధంగా వడియారం రైల్వే స్టేషన్ లో దేవగిరి ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ ఆగేలా చూడాలని, రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం ని వారు కోరారు. దానికి వారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, చేగుంట ఎంఆర్ఓ శ్రీకాంత్, చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎల్లారెడ్డి, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యుడు గణేష్ రవికుమార్, మాజీ అధ్యక్షుడు చింతల భూపాల్, దుబ్బాక నియోజకవర్గ కో కన్వీనర్ గోవింద్, మాజీ సర్పంచులు బాలచందర్, నాగభూషణం, ప్రవళిక, భిక్షపతి, మాజీ ఎంపీపీ పాండు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుజాత, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు లావణ్య, టౌన్ ప్రెసిడెంట్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు రాజు గారు డిఆర్ఎం గారిని సన్మానం చేయాలి. सर हमारा एरिया में एक बात बोलते हैं, ज्यादा शाल ज्यादा అమూల్యమైనది. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ఇక్కడ సమావేశమైన మీ అందరికీ నేను మరోసారి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ధన్యవాదాలు. జై కళ దశాబ్దాల కాలం నుంచి మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి కళని ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, గౌరవనీయులు కేంద్ర రైల్వే శాఖ మంత్రివర్యులు శ్రీ అశ్విని కుమార్ వైష్ణవ్ గారి ఆశీస్సులతో చేగుంట నుంచి మెదక్ వెళ్లేటువంటి ఈ దారిపైన ఒక రైల్వే బ్రిడ్జి కావాలనేటువంటి డిమాండ్ ఈ ప్రాంత ప్రజల నుంచి ఒక దశాబ్ద కాలంలో మెదక్ నుంచి గెలిచి ప్రాతినిధ్యం వహించిన సందర్భంలో గౌరవనీయులు అశ్విని వైష్ణవ్ గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఈ బ్రిడ్జిని మంజూరు చేస్తూ పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి ఈ బ్రిడ్జి నిర్మాణానికి సహకరించినందుకు భారత ప్రభుత్వానికి, భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి, కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు అశ్విని వైష్ణవ్ గారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు మెదక్ పార్లమెంట్ ప్రజల పక్షాన శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే డిఆర్ఎం గౌరవనీయులు సంతోష్ కుమార్ వర్మ గారు, వేదిక మీద ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు మల్లేష్ గారు, ఇక్కడికి తరలి వచ్చినటువంటి చేగుంట, చిన్నశంకరంపేట, మాసాయిపేట వచ్చేటువంటి అవకాశాన్ని కల్పించి మీకు సేవ చేసుకునేటువంటి అదృష్టాన్ని నాకు ఇచ్చిన మా ఓటర్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ మరొకసారి నేను కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేను దుబ్బాక ఎమ్మెల్యేగా ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత నా పరిధి కాకుండా నేను భారత ప్రభుత్వాన్ని అప్రోచ్ అయి చాలా సార్లు మా వర్మ గారు थोड़ा दिल बड़ा कर लेके हमारा को और 2 चीज थोड़ा छोटा मांग है सारे एरिया का लोगों का, वो 2 मांग भी आपको पूरा करना बोल के मैं आपको सविनय से गुजारिश कर रहा हूँ, विनती भी कर रहा हूँ. बहुत साल से इधर एक रायलसीमा एक्सप्रेस रोकने के लिए ये एरिया में बहुत कंपनियां है सर, बहुत चीन उत्तर प्रदेश से, बिहार से, गुजरात से, दूसरा स्टेट से आके इधर थोड़ा स्टील इंडस्ट्रीज है शंकरमपेटा और चेगुंटा में लोग ज्यादा रायलसीमा एक्सप्रेस और देवगिरी एक्सप्रेस 2 एक्सप्रेस के लिए 5-5 मिनट रोकने के लिए बहुत समय से हमारा मांग है डीआरएम सर. मेरा ये विनती मैं ऑनरेबल रेलवे मिनिस्टर के सामने भी रखा था. अब थोड़ा दिल बड़ा करके 5-5 मिनट के लिए देवगिरी एक्सप्रेस और रायलसीमा एक्सप्रेस को भी रोकने के लिए कोशिश करना बोल के हमारा विनती है सर, रिक्वेस्ट है आपसे. वैसे ही सर मैं इधर और एक प्लेटफॉर्म होना बोल के बहुत साल से, जब से मैं बाई इलेक्शन में एमएलए जीता था, जब से मैं विनती कर रहा था सर. अभी डबलिंग का प्रोग्राम आगे बढ़ रहा, वो डबलिंग का हिसाब से हमारा को सेकंड प्लेटफॉर्म आता बोल के मेरे को ये है सर. वैसे ही गवर्नमेंट ऑफ इंडिया ने मुदोल से लेकर दोन तक डबलिंग प्रोजेक्ट जो लिया है 3008 డబ్బులతోటి ముదోల్ నుంచి
డోన్ వరకు, కర్నూలు జిల్లా డోన్ వరకు ఇదంతా రైల్వే లైన్ అంతా డబ్లింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేపట్టింది 3,800 కోట్ల రూపాయలతో. ఆ డబ్లింగ్ ప్రాజెక్ట్ లో భాగంగా మన చేగుంట కూడా ఇంకొక ప్లాట్ఫామ్ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరి అభినందనల మధ్యలో, శుభాకాంక్షల మధ్యలో పరిసర ప్రాంతాల ప్రజల చిరకాల ఆకాంక్ష చేగుంట పోలీస్ స్టేషన్ సమీపంలో చేగుంట నుంచి మెదక్ వెళ్లేటువంటి రోడ్డు మీద ఒక ఆర్ఓబి నిర్మాణం జరగాలని. ఎందుకంటే రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరిగింది, ట్రాఫిక్ జామ్లు ఎక్కువైతా ఉన్నాయి, ప్రజలకి రవాణా వ్యవస్థలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అవుతున్నాయనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు 8 సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వం సౌత్ సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో చేగుంటలో ఒక ఆర్ఓబిని 50-50 నిధులతో, రాష్ట్ర ప్రభుత్వం 50%, కేంద్ర ప్రభుత్వం 50% నిధులతో 2016లో మంజూరు చేస్తే 2016 నుంచి 2025 వరకు అప్పటి టీఆర్ఎస్, ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు 50% నిధులు ఇవ్వడానికి వెనుక ముందు చేసి అవస్థలు పడుతుంటే, ఈ ప్రాంతం నుంచి మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను గెలిచిన తర్వాత ఈ ప్రాంత ప్రజల కష్టం తెలిసినటువంటి వ్యక్తిగా 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో చేగుంటలో ఆర్ఓబి నిర్మాణానికి భారత ప్రభుత్వాన్ని, గౌరవనీయులు రైల్వే మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ గారిని ఒప్పించి ఈ రోజు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 18 నెలల కాల పరిమితితో ఈ ఆర్ఓబి నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల రవాణా సౌకర్యానికి ఉపయోగపడే రీతిలో ఈ ఆర్ఓబి నిర్మాణం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సహకరించినటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే డిఆర్ఎం సంతోష్ కుమార్ వర్మ గారితో పాటు వారి సిబ్బంది శ్రీధర్ గారు, ఉదయ్ గారు, ఇతర అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల పక్షాన తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్.